నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ ను తరిమి కొట్టండి. కాంగ్రెస్ అంటేనే దేశానికి పట్టిన శని అన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కులగణన పేరిట బీసీలకు అన్యాయం. గొప్పగా చేశామని చెప్పి ముస్లిం బీసీలను కలిపే కుట్ర. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులకు వడ్డించిన భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. నిధులు మంజూరైనా ముందుకు సాగని బైపాస్ రోడ్డు పనులు. అధికారుల అలసత్వంపై మండల ప్రజల ఆందోళన. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. బీసీలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని జోసెన్ చెప్పారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బీసీ జనగణనలో తప్పులు దొర్లాయన్నారు. బీసీ ముస్లిం అని వారిని బీసీలో కలిపే కుట్రకు కాంగ్రెస్ పూనుకుందన్నారు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కులగణన గొప్పగా చేశాము. మా అంత గొప్ప పార్టీ, గొప్ప నాయకులు దేశంలో ఎవరూ లేరన్నట్టు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని, బీసీ వర్గం ప్రజలను మోసం చేసే కుట్ర అసెంబ్లీలో జరిగిందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామా అన్నారు. గత ప్రభుత్వం లెక్కల ప్రకారం 1.85 కోట్ల పైగా అంటే 51% ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ లెక్కల ప్రకారం 1.65 కోట్లు అంటే 46.25% నిర్ణయించిందని, మరి దాదాపు 21 లక్షల బీసీలు ఏవైనారని ప్రశ్నించారు. 10 ఏళ్ల నుండి బీసీలు ఏవైనా అంతరించిపోతున్న వర్గంగా ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు. దీనివల్ల లక్షల బీసీ కుటుంబాలు తమ రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్ర చేయబోతోందని అది అందరూ గమనించాలన్నారు. 10.8% బీసీ ముస్లిం అని వారిని బీసీలో కలిపే కుట్రకు కాంగ్రెస్ పూనుకుందన్నారు. కాంగ్రెస్ నాయకులు బీసీ బిడ్డలకు ఈ విధంగా అన్యాయం చేస్తా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో శ్రవంతి రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం. మా అంత గొప్ప పార్టీ లేదు, మా అంత గొప్ప నాయకులు లేరు. 1931 తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని గత కొన్ని రోజుల క్రితము బీసీ సోదర సోదరీమణులకు ఇది పెద్ద కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేవలము బీసీ ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పన్నాగము, ఒక కుట్ర, ఒక మోసపూరిత ప్లాన్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వ 2011 కానీ బీఆర్ఎస్ చేసిన సమగ్ర సర్వే 2014లో కానీ బీసీల సంఖ్య 1,85,00,000 ఉంటే అంటే 51% ఉండేది. వీళ్ళు చేసిన సర్వే ప్రకారము 1,65,00,000 అంటే 46.25% అని
వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు తగ్గినరా లేదా బీసీలు అంతరించిపోతున్నట్ల? బీసీలు అంటే ఇంత చిన్న చూపిలకు అసలు బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్రనే చేస్తూ ఉంది. ఎందుకంటే ముస్లిం బీసీలు అనే ఒక కొత్త పదం 10.8% ముస్లిం బీసీలట. అది కలుపుకొని 57% అని చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు లేని ఈ పదము ముస్లిం బీసీలని నేను ఒకటి అడుగుతా ఉన్నా, హిందూ బీసీలు ముస్లిం బీసీలను ఉంటారా? గతంలో ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వారి మంత్రివర్గం మతి లేని తెలివి లేని చేష్టలు చేస్తూ ఉంది. మీరు ఏదైతే అడ్డమైన తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలని ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని జిల్లా బారాసా అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి విమర్శించారు. బీసీలకు 42 రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నేడు రాజ్యాంగ సవరణ అవసరమని దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అనే వారికి ఆయన సవాల్ చేశారు. నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే అవినీతి గాని దేశానికి పట్టిన శనిగా వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ధ్వజమెత్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. రైతు భరోసాకు గ్యారంటీ లేదని, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా పూర్తి చేయకుండానే 420 హామీలిచ్చారని దుయ్యబట్టారు. హామీల సంగతి అటుంచితే కనీసం కుక్కల నుండి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు చేశారు. కుక్కల దాడిలో చిన్నారులు గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మేయర్ దండు నీతికిరణ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, నగర అధ్యక్షులు సిరిపరాజు, సత్యప్రకాష్, ప్రభాకర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. గద్దెనెక్కగానే మాట మార్చి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ వెన్నతో పెట్టిన విద్య అని సందర్భంగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ఇచ్చే హామీలు ఒక నాటకం, ఆ పార్టీ నేతలు మాటలు ఒక కూటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అసలు 6 గ్యారెంటీలు అనేవి ఒక పెద్ద డ్రామా. కాంగ్రెస్ది ప్రజల పట్ల ఒక కపట ప్రేమ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్న బీసీల విషయంలో కామారెడ్డిలో గతంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 23% ఉన్న రిజర్వేషన్ 42% 15 నెలల్లో ఇస్తామన్నారు. అయిపోయింది, ఆ సమయం కూడా అయిపోయింది. ఈయన మాట్లాడుతుంది అయ్యో రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. రోజు రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకుంటారు రాహుల్ గాంధీ. దేశంలో రాజ్యాంగం బుక్కులు పట్టుకున్న రాహుల్ గాంధీ మరి ఈ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో రాజ్యాంగ సవరణ మాకేందో తెలియదు కానీ ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొన్న గతంలో ఇచ్చిన 6 హామీలు ఒక్కటి కూడా ఒకటంటే ఒకటి అమల్లోకి రాలేదు. ఈ జిల్లా మాజీ మంత్రి ఇక్కడ మాట్లాడతాడు, ఆయన అంటాడు లోకల్ వార్డు ఎన్నికల్లో నాయకులంతా ఐకమత్యంతో ఉండాలి, మళ్ళీ గెలవాలని. మొన్న వీకి మీరు గెలిచి పీకింది ఏందయ్యా? నిజామాబాద్ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చారని చెప్పి మీరు చెప్పిన హామీలు ఏవైనాయని చెప్పి సందర్భంగా నేను ఈ జిల్లా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని అడుగుతా ఉన్నా.
నిన్న ఆలూరు గ్రామంలో వచ్చి మేము ఆలూరు డొంకేశ్వర్ మండలాలు ఇచ్చినాం. ఆ మండలాలలో 101 మంది అధికారులను తీసుకొచ్చే దమ్ము లేదు, ఆ మండలాల్లో పోలీస్ స్టేషన్లు పెట్టే దమ్ము లేదు, ఆ మండలాల్లో ఎంపీడీ ఆఫీసులను పెట్టాల్సిన దమ్ము లేదు. కానీ ఆయన అంటాడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్ళీ మాటలు మారుస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ అంటేనే అవినీతి గని దేశానికి పట్టిన శని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫాదర్ ఆఫ్ ద లయర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కదా మా మీడియా మిత్రులందరికీ తెలుసు. నమ్మి ఓటేసిన చేతిని కాటేసి కాలనాగు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నమ్మి ఓటేస్తే కాటేసిన కాలనాగు నాగంబాబు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఓట్ల కోసం గ్రామాలలోకి వస్తున్నారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా గత ఎన్నికల్లో 6 హామీల విషయంలో మీకు ఇచ్చిన హామీలను ఇచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ నాయకులను జిల్లా మాజీ మంత్రిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని ఊరు పొలిమేర్ల దాకా తరిమి కొట్టండి, ఊర్లకు రానియకండి చెప్పి సందర్భంగా చేస్తోంది. మీ హక్కు ఇది. 6 గ్యారెంటీల విషయంలో వారు ఏం చెప్పారు? డేట్లతో సహా చెప్తా. రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9వ తారీఖు నాడు 2023 రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. ఆగస్టు 15 మళ్ళీ 2024 వరకు రుణమాఫీ అని మళ్ళా మాట మార్చిరు, మళ్ళా కూడా చేయలేదు. సిద్ధులగుట్ట మీద ఒట్టేసిరు. బాసర సరస్వతి టెంపుల్ మీద నిజామాబాద్కి వచ్చి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒట్టేసిండు. దసరా వరకు రుణమాఫీ అని చెప్పి మళ్ళా నేటి వరకు చేయలేదు. నేటికి 20 లక్షల పైచిలకు రైతులకు రుణమాఫీ జరగలేదు. ఏ గ్రామంలో అయితే 2 లక్షల రుణమాఫీ రాలేదో ఆ గ్రామ రైతన్నలకు నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మంచి మాటకు చింతకాయలు రాలవు. 14 నెలల సమయం అయిపోయింది, మరి కావలసినంత సమయం ఇచ్చాం. కాబట్టి మీ గ్రామాలకు మాజీ మంత్రులు వచ్చినా, ఈ ప్రాంత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వచ్చినా, భూపతి రెడ్డి వచ్చినా, మరి మీ ఎమ్మెల్యేలు బీజేపీలు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వచ్చినా, అదేవిధంగా నిజామాబాద్లో ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళందరి తరిమి కొట్టాలి. ఊరి పెరిమెల దాకా, ఊరు పొలిమెల దాకా ఉరికించి కొట్టాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి, తిరుగుబాటు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ రైతు రుణమాఫీ వస్తే మీరు ఏమనకండి, నేను చెప్తా ఉన్నాను. వచ్చిందా అంటే ఇలా పెళ్లిళ్ళకి పోతే ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యా మాకు రాలేదు అనే మాట. ఇక రెండో హామీ రైతు బంధు. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి మీకు. మా ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ వచ్చినాక, కాలనాగు ప్రభుత్వం వచ్చినాక, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ కాంగ్రెస్ వచ్చినాక తీసుకోండి 15,000 ఇస్తామన్నాడు. విలేకరు మిత్రులందరికీ తెలుసు. డిసెంబర్ 9వ తారీఖు 23 తర్వాత రైతు బంధు 15,000 ఇస్తాడు. తీసుకుంటే భరోసా రైతు భరోసాగా మారి 15,000 వస్తుందన్నారు. రైతు భరోసా ఎగవేశారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు, అది కూడా ఎగవేశారు. మాట మార్చి జనవరి 20వ తారీఖు అన్నారు. ఇప్పుడు మాట మార్చి 31వ తారీఖు మాట్లాడతారు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతారో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి తెలియదు. సుదర్శన్ రెడ్డి ఏం మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి తెలియదు. పాపం బోధనలందరూ మా సారు మధ్యమానికి వచ్చింది, మంత్రి పదవి రాక అన్నారు. నేను నమ్మలే. 20 దాకా 14 ఏళ్ళ దాకా పెద్ద మనిషి, వయసులో పెద్దోడు, మా నాయనంత పెద్దోడు, పాపం మధ్యమానికి వచ్చిందా అని అనుకున్నా, నమ్మలే. కానీ ఇలా నిన్న ఆలూరు నియోజకవర్గంలో, ఆలూరు మండలంలో వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే పాపం పొంగ అంటున్నట్టు ఇది బోధన ఆలూరు అంటున్నాడు. అంటే నేను ఏమంటుంటే ఆయనకి అల్జీమర్స్ వచ్చింది. పాత హామీలు వేయలేదంటే కొత్త గెలిచి ఏం బిగుతామని వస్తున్నాను. అందుకోసమే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీడీసీ ఎన్నికల్లో ఎన్నికలు ఏవైనా, జడ్పీడీసీ ఎన్నికలైనా మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని పోలీసులు సూచిస్తున్నారు. అనుకుని ప్రమాదం జరిగితే ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఎంత బాధపడుతుందో అని గుర్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపి కేసు నమోదు చేస్తున్నారు. వివిధ పనుల మీద నగరానికి వచ్చిన వారితో పాటు నగరవాసులు సైతం మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రమాదాల బారిన పడుతున్నారు. దీన్ని నిర్మూలించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఎస్ఐ చంద్రమోహన్ వారి సిబ్బందితో కలిసి ఖానాపూర్ బైపాస్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపారు. అధునాతన బ్రీత్ ఇన్లైజర్ తో పరీక్షలు జరిపి సేవించిన మద్యం శాతాన్ని పరీక్షించి కేసులు నమోదు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసు నమోదైన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తున్నారు.
సురక్షితమైన ప్రయాణం చేసి గమ్యానికి చేరుకోవాలని వాహన చోదకులకు సిఐ ప్రసాద్ సూచనలు చేశారు. ఇంత పకడ్బందీగా తనిఖీలు జరుపుతున్నా అనేక మంది మద్యం సేవించి వాహనాలు నడపడం దొరికితే లీడర్ల పేర్లు చెప్పుకొని తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదువుల తల్లి సరస్వతి ఆలయానికి ఈ దారి గుండానే వెళ్తారు. నిర్మల్ జిల్లా సరిహద్దు మండలమైన నవీపేట్ బైపాస్ కి మోక్షం దక్కేదన్నడు అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు అయిన పనుల ప్రారంభంపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నవీపేట్ మండల కేంద్రం నుండి బాసర ప్రధాన రహదారిని కలుపుతూ బైపాస్ రోడ్డు వేసేందుకు 3 ఏళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 6,50,00,000 నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు అయి 3 ఏళ్లు అవుతున్న భూసేకరణతో పాటు రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వెళ్లేందుకు వేలాది ప్రయాణికులు నవీపేట్ మండల కేంద్రం మీదుగా ప్రయాణిస్తుంటారు. అయితే మండల కేంద్రంలో ఉన్న 2 మూల మలుపులు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. తరచూ ప్రమాదాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల నివారణకు గ్రామస్తుల విన్నపం మేరకు అప్పటి ప్రభుత్వం బైపాస్ రోడ్డు మంజూరు చేసి మండల కేంద్రంలోని మూల మలుపు నుండి నందిపేట్ రోడ్డు వైపు నుండి అయ్యప్ప ఆలయ సమీపం వరకు దాదాపు కిలోమీటర్ మేర బైపాస్ రోడ్డు వేసేందుకు కసరత్తు చేసి భూసేకరణకు శ్రీకారం చుట్టింది. 5 రైతుల వద్ద నుండి 2 ఎకరాల భూసేకరణ చేస్తున్నట్లు వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు నోటీసులు సైతం ఆర్టీఓ అందించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోగా కనీసం బైపాస్ రోడ్డు ఊసే లేకుండా పోయింది. ప్రమాదాల నివారణకు బైపాస్ రోడ్డు ఎంతో ముఖ్యమని గ్రామస్తులు R&B అధికారుల వద్ద ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువబడంతో స్థానికులు సైతం మండిపడుతున్నారు. వసంత పంచమి నాడు సైతం వేలాదిగా వాహనాలు రావడంతో వాహనదారులు ట్రాఫిక్ తో నానా తంటాలు పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అధికారులను ఆదేశించాలి అని స్థానికులు కోరుతున్నారు. ఏది ఏవైనప్పటికీ తరచూ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మూల మలుపుల రోడ్డులో ప్రయాణికుల అవస్థలు ఇంకెన్నాళ్ళో వేచి చూడాలి. నవీపేట మండల కేంద్రం నుండి బాసర వెళ్లే రహదారిలో నవీపేటలో 2 మూల మలుపులు ఉన్నాయి. దాంట్లో ఆ మూల మలుపుల వద్ద ఎక్కువ మటుకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వము నవీపేటలో బైపాస్ వేయడానికి 3 సంవత్సరాల కిందట బైపాస్ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. దానికి 6,50,00,000 రూపాయలు పరిహారం కూడా మంజూరు చేసింది. కానీ దానికి అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదు. ఈ గత ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కావస్తున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ బైపాస్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మొన్న జరిగిన వసంత పంచమి వేడుకలకు కూడా బాసర రహదారి పైన భారీగా ట్రాఫిక్ జరగడం జరిగింది. దాంతో యాత్రికులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ మూల మలుపుల వద్ద చాలామంది ఇప్పటికే ప్రమాదాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. దీనికి చూసి అధికారులు కానీ ఈ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ కానీ స్పందించి ఈ రైతులకు పరిహారం అందించి త్వరగా బైపాస్ రోడ్డు వేయించగలరని చెప్పి నవీపేట మండలం తరఫున నేను కోరుతున్నాను. రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటినీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలువురు తాజా మాజీ సర్పంచ్లు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రైతాంగం పడుతున్న కష్టాలపై పెండింగ్ బిల్లులు విడుదల కాక పడుతున్న ఇబ్బందుల గురించి కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు టంగుమని రైతుల ఖాతాలో పడేవని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దశల వారీగా నామమాత్రపు నిధులను మాత్రమే విడుదల చేస్తూ రైతులను ఇబ్బంది పాలు చేస్తుందని విమర్శించారు. రైతులు పంట వేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి నిధులు విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది రైతులకు ద్రోహం చేయడమేనని స్పష్టం చేశారు. రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే తమ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై జిల్లా అధికారులు సీరియస్ గా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన అన్నం, కూరలతో పాటు పాఠశాలలకు కేటాయించిన బియ్యం నిల్వలో కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. భీమ్గల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మెటిక్ కిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ఇతర సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కూడా వీటి పంపిణీ జరిగిందా అని ఆరా తీశారు. పలు తరగతి గదులకు వెళ్లి బోధనా తీరును పరిశీలించిన కలెక్టర్ బాలబాలికలకు పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10వ తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా వారిని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్టీఓ రాజాగౌడ్, భీమ్గల్ తహసీల్దార్ షబీర్, ఎంపీడీఓ సంతోష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు. ఫైనలైజ్ అయి ఉంటాయి కదా. అంటే ఇది కూడా నిరంతర విప్లవోద్యమ కార్యశీలి కామ్రేడ్ యాదగిరి అని అన్నారు. కామ్రేడ్ యాదగిరి స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామన్నారు. త్యాగాల ఒరవడికి నిదర్శనం కర్ణాటి యాదగిరి అని పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్. కామ్రేడ్ కె యాదగిరి నిరంతర విప్లవోద్యమ కార్యశీలి అని, ఆయన స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. భీమ్గల్ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన మూల స్తంభం లాంటివాడు అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడన్నారు. సిరికొండ మండలంతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేశాడని, ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అన్నారు. నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్ యాదగిరి ఆదర్శంగా నిలిచాడని, ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐఎంఎల్ మాస్లైన్ భీమ్గల్ మండల నాయకులు యు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, ఆర్ దామోదర్, బి బాబన్న, జి నడిపి నర్సయ్య, మండల నాయకులు ఈ రమేష్, ఎండి అనీస్, సిహెచ్ రాజేశ్వర్, అశోక్, రాజు, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 50 సంవత్సరాలుగా జీవితాంతం రైతు కూలీల కోసం, కార్మికుల కోసం, ప్రజల యొక్క మౌలిక సమస్యల పరిష్కారం కోసం తాను కుటుంబాన్ని వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని మొత్తం ప్రజల కోసమే బతికినన్ని రోజు తన ప్రాణాన్ని అంకితం చేసినటువంటి విప్లవ వీరుడు కమ్రేడ్ యాదగిరన్న మరణించడం చాలా బాధాకరం. మనం అందరం కూడా ఈ సమాజం మార్పు కోసం, సమాజం మారాలి, ప్రతి మనిషిని మరొక మనిషి దోపిడీ అయినటువంటి వ్యవస్థ రావాలా, పేద ప్రజల రాజ్యం రావాలా అని చెప్పేసి అన్న తన పోరాడినటువంటి నాయకుడు. అన్నకు నిజంగా నివాళులు అర్పించడం అంటే మనం ఇంకా తన ఆశయ సాధన కోసం, తన నమ్మినటువంటి సిద్ధాంతం కోసం మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మన జిల్లా నాయకులు రమేష్ అన్న మాట్లాడాల్సింది కోరుతాం. కామ్రేడ్ యాదగిరి అన్న నిజానికి నల్గొండ జిల్లా వాస్తవ్యులు.
ఉద్యోగరీత్యా మన నిజామాబాద్ జిల్లాకు వచ్చి లేబర్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ బీడీ కార్మికులు దోపిడీకి గురవుతున్నారు. ఏ పరిస్థితుల్లో వీళ్ళని కాపాడాలనే ఉద్దేశం మీద డీవీకే అన్న కావచ్చు, అట్లాగే యాదగిరి అన్న ఇద్దరు అనుకొని ఆ రోజు బీడీ కార్మికులు జరుగుతున్న అన్యాయాలను వీళ్ళకి ఒక యూనియన్ ఉండాలా, ప్యాకర్కు యూనియన్ ఉండాలని చెప్పేసి ప్యాకర్తో మొదలు యూనియన్ స్థాపించిన దాంట్లో ఇతను కూడా ఈ కామ్రేడ్ కూడా ఒక ముఖ్య భాగస్వామి కాబట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చి ఈయన చేసినటువంటి ఎలలేని సేవలు మీదాకా రావాలనే ఉద్దేశం మీద ఇక్కడికి రావడం అనేది జరిగింది. అంతేకాదు ఆయన నల్లగొండ నుంచి ఇక్కడికి వలస వచ్చి ఉద్యోగరీత్యా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్న కార్మికులను అట్లాగే కర్షకులను వాళ్ళకు గురవుతున్నటువంటి అన్యాయాన్ని చెల్లించి రాజీనామా చేసి కేవలం పోరాటం ద్వారానే ఇలా బతుకులు మారుతాయన్న ఉద్దేశం మీద తన కుటుంబాన్ని వదిలేసి కుటుంబానికి ఎలాంటి సేవలు అందించకుండా కుటుంబాన్ని ఆర్థికంగా కూడా నష్టపోతున్నప్పటికీ కూడా ప్రజలే శ్రేయస్సుగా భావించి అయినటువంటి యాదగిరన్న మనకున్న ఫస్ట్ రోజు 1వ తారీఖు నాడు మరణించడం, అమరజీవుడు ఆయన మరణించడం అనేది జరిగింది. ఆయనకు నివాళులు అర్పించాలంటే ఆయన ఏ ఆశయ సాధన కొరకైతే ప్రజల కొరకు పోరాటం చేసిండో ఆ భాగస్వామ్యంలో మనం అందరం ముందు భాగాన ఉండి ముందు వరుసలో నడిచి ఆయన శాసించినటువంటి ఆశయ సాధన కొరకు పనిచేసి ఆ సాధన సాధించిన రోజే నిజమైన నివాళి అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ప్రాణాంతకమైన క్యాన్సర్ ను జయించాలంటే ముందస్తుగా గుర్తించి చికిత్స చేయించుకోవడమని జిల్లా జడ్జి సునీత కుంచాల్ అన్నారు. క్యాన్సర్ నిరోధక టీకాల వల్ల దాని నుండి బయటపడవచ్చన్నారు. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ ప్రాంతంలోని ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ నిరోధక టీకాలను వేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా జడ్జి సునీత కుంచాల ప్రారంభించారు. నగరంలోని బాలసదన్ కు చెందిన 14 మంది అనాథ అమ్మాయిలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ క్యాన్సర్ నుండి రక్షించేందుకు చేపట్టిన కార్యక్రమంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వ్యాధి బారిన పడిన అనంతరం చికిత్స పొందే ముందు నిరోధక టీకాలు ఎంతో మేలు కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్, సూరి, ప్రద్యుమ్నారెడ్డి, డాక్టర్ చైతన్య, డిఎల్ఎస్ఏ సిబ్బంది, బాల సదన్ ఉద్యోగులు పాల్గొన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి అట్లాగే గ్రేస్ ట్రస్ట్ వ్యవస్థాపకులకి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. అంటే యాక్చువల్గా ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది చాలా రోజుల నుంచి మనకు అందుబాటులో ఉంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్. బయట ఇంజక్షన్ వేయించుకోవాలంటే ఒక 3,000 దాకా అవుతుంది. ఒక ఇంజక్షన్కి దగ్గర 3,000 ఖర్చు అవుతుంది. అయితే అది అంటే మా పిల్లలు బాలసదన్లో ఉంటారు. వీళ్ళు ఈ బాలసదన్ పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో మేము సల్లా మహేందర్ రెడ్డి గారిని అట్లాగే కాకతీయ పబ్లిక్ స్కూల్ అండ్ నిర్మల హృదయ స్కూల్ వాళ్ళని అడగడం జరిగింది. అయితే 30 మంది స్టూడెంట్స్లో దాదాపు 23 మందికి 30 మందికి కూడా మేడం వాళ్ళ స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ₹1 ఫీజు కూడా తీసుకోకుండా ఒక 30 మంది స్టూడెంట్స్కి వాళ్ళ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఈ పిల్లలు 5th క్లాస్ వరకు బాలసదన్లో ఉంటారు. 5th క్లాస్ తర్వాత 6th క్లాస్ నుంచి వీళ్ళందరూ కేజీబీవీ స్కూల్స్కి వెళ్ళిపోతారు. అవి కూడా గవర్నమెంట్ స్కూల్సే. అయితే మేడం ఏమన్నారంటే వీళ్ళని 5th క్లాస్ వరకు ఎందుకు మేడం, నేను 10th క్లాస్ వరకు వాళ్ళని ఇక్కడే చదివిస్తాము, అంటే వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము. బికాస్ వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, కానీ అలా వాళ్ళు ఫీల్ అవ్వకూడదని మేమందరం వాళ్ళకి మదర్స్గానే ఉన్నాము. వాళ్ళెవరు తల్లిదండ్రులు లేని వాళ్ళు కాదు. సో మేమందరం వాళ్ళందరినీ చూసుకోవడానికి నేను ఒక అడుగు ముందుకేస్తే మేడం 4 అడుగులు ముందుకేసి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్ ఏదైతే చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుందో దీని నుంచి కూడా వాళ్ళకి ఒక రక్షణ కల్పిస్తే బాగుంటుంది, వాళ్ళొక మంచి హెల్త్ కండిషన్స్ కూడా ఉంటే బాగుంటుందని చాలా రోజుల నుంచి నేను ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ను ఫ్రీగా వాళ్ళకి ఇచ్చడం కోసం ట్రై చేస్తున్నాము. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీమ్గల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నిక మార్చి 3న ఎన్నిక జరగనుంది. అందుకు గాను జిల్లా పరిధిలోని 33 మండలాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతి పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుస్థిర వ్యవసాయం, సహజ వనరుల ఉపయోగం వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించేందుకు నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో నేచర్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమం ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండలం టానాకలాన్ గ్రామ శివారు ప్రాంతంలో గల అలీసాగర్ ఉద్యానవనంలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నేచర్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో పాల్గొనే విద్యార్థులకు పలు అంశాలపైన అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 6 పాఠశాలల్లో నుండి 45 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని, 3 రోజుల పాటు కొనసాగిన నేచర్ క్యాంపులో విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం, విద్యుత్ వినియోగం, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణం, సుస్థిర సహజ వనరుల ఉపయోగం, భావితరాలకు సహజ వనరులు అందేందుకు చేపట్టవలసిన చర్యలు, బయోడైనమిక్స్, అంతరిక్ష వ్యవస్థ, రాక్ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, యోగా, సేంద్రియ ఎరువులతో కిచెన్ గార్డెన్ పెంపకం వంటి తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో నానాటికి విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న పలు హానికర క్రిమిసంహారాలతో భూమి నష్టపోతోందని, భూమిని తిరిగి సారవంతంగా చేసేందుకు చేపట్టవలసిన చర్యలను క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేచర్ క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైనికుడిలాగా పనిచేస్తూ తాము విద్యను అభ్యసిస్తున్న పాఠశాలలో విద్యార్థులకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తమ క్యాంపులో నేర్చుకున్న అంశాలను వివరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గంగా కిషన్, గగన్ కుమార్, శ్రీనివాస్, సుజాత, నగేష్, సంతోష్, శ్రీకాంత్, విద్యార్థినులు పాల్గొన్నారు. గంగా కిషన్, జిల్లా సైన్స్ అధికారి మరియు జిల్లా కోఆర్డినేటర్ ఎన్జీసీ. మేము ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో స్థానిక అలీసాగర్ నందు ఎన్జీసీ హరిత దళాలు, జాతీయ హరిత దళాలు ఆధ్వర్యంలో నేచర్ క్యాంప్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 50 మంది విద్యార్థులలో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నేటి రోజుల్లో చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ విధ్వంసం అవుతున్నాయి. నీరు, నేల మరియు గాలి కావచ్చు, మొక్కలు కావచ్చు, ఇలా అనేకంగా విధ్వంసం అవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది పెరిగిపోతుంది. మరి ఇలాంటి అనేకమైనటువంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నటువంటి ఇలాంటి సందర్భంలో పిల్లలను ప్రకృతి పట్ల సునిశ్చితత్వంగా తయారు చేసి రేపటి భవిష్యత్తులో ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. లేనట్లయితే భవిష్యత్తు తరాలు హాయిగా బ్రతికేటువంటి పరిస్థితులు మరి లేవు. కాబట్టి అలాంటి సందర్భంలో విద్యార్థులను ప్రతి సంవత్సరం ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ కానీ, ప్లాంట్స్, బయోడైవర్సిటీ వాటిపైన అవగాహన కలిగించి జీవులు, జీవరాశులు ఒకదానిపైన ఒకటి ఏ రకంగా ఆధారపడి ఉన్నాయి, మరి గతం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ప్రస్తుతం ఎట్లా ఉంది, ఈ పోస్టర్ల సహాయంతో వివిధ రకాలైనటువంటి సమస్యలను విద్యార్థులతో చర్చించి పరిష్కార మార్గాలపైన వారికి అవగాహన కలిగి నేచర్ క్యాంప్లో భాగంగా అల్లీసాగర్లో విద్యార్థులకి రసాయన ఎరువులు వాడడము, రసాయన క్రిమిసంహారకాలను వాడడం వల్ల వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా మోనోక్రాప్స్, వరి వంటి ఒక్క పంటని పండించడం వల్ల జరిగే అనర్థాలు, మరి అట్లాంటి అనర్థాలని నివారించుకోవడానికి వ్యవసాయ రంగంలో ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, రైతులు గిట్టుబాటు ఎందుకు కావట్లేదు, మరి ఏం చేస్తే వ్యవస్థ మారుతుంది, ముఖ్యంగా ప్రకృతి సంబంధమైన ఎరువుల్ని వాడడం ద్వారా నేలల్లో సేంద్రియ కర్బనాన్ని 0.5 నుంచి 1కి పెంచితే లాభాలేంటి, 2కి పెంచినట్లయితే ఎలాంటి లాభాలు జరుగుతాయి,
అనేక రకాల పంటల్ని బహుళ పంటల్ని పండించడం వల్ల ఎలాంటి అవకాశాలు ఉంటాయి రైతులకి, ఈ సేంద్రియ ఉత్పత్తుల్ని అమ్ముకునేటట్లయితే గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి, ఆరోగ్యపరంగా ఎలాంటి అవగాహన ఉంటుంది, ప్రకృతి పరిసరాల్లో పంచభూతాల్లో ఎలాంటి మార్పులు తీసుకొని రావచ్చు, మరి విద్యార్థులు ఎలాంటి ఆహారపు అలవాట్లను నేర్చుకోవాలి, భవిష్యత్తు వ్యవసాయంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మరి ముఖ్యంగా వరి వంటి పంటలు పండించేటట్లయితే 1 కేజీ బియ్యానికి 3000 లీటర్లు అవసరం అవుతున్నాయి. కోటగల్లి మార్కండేయ గుడి వద్ద మధిర ప్రసాద్ సుమలత నివసిస్తున్న ఇంట్లో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమయ్యాయి. ఇండ్లను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బాధిత కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కోటగల్లిలో జరిగిన అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సంఘటనా స్థలాన్ని చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. తన ట్రస్ట్ ద్వారా స్వంతగా బాధిత కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి బాధితులకు పునరావాస కల్పన, ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయ సహకారాలు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్తో మాట్లాడి ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం నుండి వచ్చే ఇందిరమ్మ ఇళ్లు 5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, జగన్, ఆనంద్, మఠం పవన్, మున్నా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ ను తరిమి కొట్టండి. కాంగ్రెస్ అంటేనే దేశానికి పట్టిన శని అన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కులగణన పేరిట బీసీలకు అన్యాయం, గొప్పగా చేశామని చెప్పి ముస్లిం బీసీలను కలిపే కుట్ర, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వద్దు, విద్యార్థులకు వడ్డించిన భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. నిధులు మంజూరైనా ముందుకు సాగని బైపాస్ రోడ్డు పనులు, అధికారుల అలసత్వంపై మండల ప్రజల ఆందోళన. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.